హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్ట్తో సింపుల్గా చేసే ఎగ్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. నేను ఈ కర్రీని ఎప్పుడు చేసినా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు నెక్స్ట్ టైం ఎగ్ కర్రీస్ని ట్రై చేసేటప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా ఇష్టపడతారు. మరి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం 4 గుడ్లు తీసుకున్నానండి. అందులో నీళ్ళను పోసి గుడ్లను ఉడకబెట్టడానికి సరిపోయిన వాటర్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేయండి. అలా చేసినట్లయితే పెంకు అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కర్రీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 2 మీడియం సైజ్ టమాటా పళ్ళను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే మనకి 10 నుంచి 15 నిమిషాల తర్వాత గుడ్లు అనేవి చాలా బాగా ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఏదైనా స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లని వాటర్ వేసుకొని వాటిని తొక్కలు ఒలిచేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అలా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను, 1 ఇంచు అల్లం ముక్కను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తాన్ని కూడా తీసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకు చుట్టూ కూడా కొంచెం డెత్తగానే ఎక్కువగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే గ్రేవీ అనేది గుడ్డు లోపలికి వెళ్ళి గుడ్డు అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి బాయిల్ చేసిన ఎగ్స్ని వేయించుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గుడ్లను అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను, అలానే ఒక 5 నుంచి 6 లవంగాలను, 1 ఇంచు దాల్చిన చెక్కను, 1 బిర్యానీ ఆకును కూడా వేసి లైట్గా వేయించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ పేస్ట్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని అడుగు అంటుకోకుండా బాగా కలుపుకొని ఏదైనా మూత పెట్టుకొని అలానే ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలానే ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం కర్రీని ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.